హలో దోస్తులు, ఎట్లరు మంచిగా? మేమైతే ఇలా బయటకి గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి వచ్చినాం. ఫ్రెండ్స్ అందరం కలిసి కబాబ్ పాట అని చెప్పేసి కబాబ్ విత్ చికెన్ అన్నిటికీ చాలా బాగుంటుంది ఇక్కడ గార్డెన్లో. మేమైతే వచ్చేసినాం, అందరం కలిసి చాలా రోజులతో కలిసినాం. డ్యూటీల పట్ల బిజీ ఉండడం వల్ల న్యూ ఇయర్ పార్టీని మనం ఈరోజు చేసుకున్నాం అన్నట్టు. అందరం కలిసి ఆ కబాబ్లు సలాక కూర్చోడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళైతే ఆ బొగ్గులు ఫ్రై చేసి వాటిని కబాబ్లను పెట్టడం జరుగుతున్నది ఇదన్నట్టు. కబాబ్లు అయితే కాలుస్తున్నారు. ఇక అందరు కలిసి మంచిగా వచ్చేసి తల వచ్చేసి కలవడం జరుగుతున్నది. అన్న నన్ను ఎందుకు వీడియో అని చెప్పేసి ఫ్రెండ్ అంటున్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నది. ఏమో అప్పన్న అందరం కలిసి ఒకే చోట చాలా బాగా అనిపించింది నాకైతే. అంతలోనే హెలికాప్టర్ దాన్ని కూడా వీడియో తీయడం జరిగింది. అందరూ కలిసి 1 by 1 మంచిగా ఒక 5-10 నిమిషాలు, ఎందుకంటే అది గాలి ఆ ప్యాడ్తో డూపడం వల్ల తొందరగా అయితే అన్నట్టు. కాబట్టి మనం మంచిగా ఒక 10 నిమిషాలు అన్నట్టు ఒకరొకరు కలిసేసి వాటిని అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతున్నది. ఇక కొంతమంది వాటితో పాటు కూడా స్పీకర్లు కూడా తీసుకొచ్చుకున్నాం, ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి. ఇట్లా ఇక కొందరు బిజీ ఉన్నారు, మొబైల్ ఫోన్లు మాట్లాడుకోవడం, ఇంటికి ఫ్యామిలీతో మాట్లాడుకోవాల్సిన సమయం కాకుండా కానీ ఇక చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఏం చేద్దామని ఇక అంతలో నేను కూడా కబాలుగా ప్యాడు గాలి కొట్టడం జరుగుతున్నది. గార్డెన్ అయితే మస్తు చాలా బాగా అనిపిస్తున్నది. ఇంకా అయిపోతలు ఏంద్ర నాయన అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు దోస్తులు. సురేష్ ఇవ్వాలని ఇవి కొన్ని నడిపోయేదానికి తీసేయాలి. అవి తినేటోళ్ళు తింటున్నారు, రైట్ కాగానే కొందరు మస్తున్నాయన కిరాకి వేసిర్రు అని చెప్పి అంటారు. ఇక తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్కి బాగా టైం పడుతుంది అని చెప్పేసి మళ్ళా ఇంకో దాంట్లోకైతే షిఫ్ట్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. కానీ కూడా కొందరు ఎమ్మటెమ్మటే వేడి మీద తింటేనే బాగుంటుంది అన్నట్టు. కాబట్టి మన ఇండియాలో తక్కువ, అవి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఉంటాయి. యంత్రణం ఇక ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేను వాడకపోతే బాగుండని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అన్నట్టు. పక్కన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఒక రౌండ్ తినడం అయిపోయింది. ఈ 2వ రౌండ్కి స్టార్ట్ చేసాము. అంతా ఫిష్లో లాస్ట్ పెట్టుకుంటే ఫిష్ స్మెల్ బాగా ఘోరంగా వస్తుంది అన్న. ఇక అందుకే అందరూ దాన్ని వింతగా చూస్తున్నారు, కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఫిష్. ఇది చికెన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫిష్ వేసుకుందాం అని చెప్పేసి ఫిష్ పెట్టడం స్టార్ట్ చేసారు. అందరూ చూస్తున్నారు ఒక వింత జీవిని చూసినట్టు. నాకైతే మస్తు అనిపించింది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా మరి ఫ్రెండ్స్? ఇట్లాంటి ఇండియాలో తక్కువగా, బయట గల్ఫ్లో అక్కడిక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎక్కువ ఇంటి దగ్గర చేసుకుంటారు అట్లా అన్నట్టు. కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మ్యాష్లో చేసుకుంటే. ఇంకా మరి ఫ్రెండ్స్ చెప్పాలి, అక్కడక్కడ ఇక కూర్చున్నారు ఇక ఫ్రీగా వాళ్ళు మాట్లాడుకుంటా వీడియోలు చేసుకుంటా
చేస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయినట్టు ఇక ఫిష్ కూడా అందులో అల్యూమినియం ఫాయిల్ వేసేసి ఇక చేయడం జరిగింది. ఇక తినడానికి అయితే అందరం ప్రిపేర్ అయినాం. అయితే లైన్గా అందరూ కింద ఫిలిం వేసేసుకొని, ఫిలిం అంటాం, ప్లాస్టిక్ వేసేసుకొని అందరం కూర్చొని సర్వింగ్ చేస్తున్నారు. చాలా బాగున్నదని చెప్పేసి మంచిగా వండిరు వంటలు. అందరూ చాలానే హ్యాపీగా తింటున్నారు. నంబరేకనే వంటలు అన్నని చెప్పేసి అందరు చెప్పడం జరుగుతున్నది. వన్ బై వన్ అందరినీ వీడియో తీసుకుంటూ ఇలానే వంటలు అని చెప్పేసి అడగడం జరుగుతున్నది. అయిపోగానే తర్వాత డ్యాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ. అయిపోయింది ఆల్మోస్ట్. లాస్ట్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఆ వద్ద అనుకుంటా ఇక అలా ఒక రౌండ్ వేసేసుకున్నాం డ్యాన్సు. ఇక అలా కొనసాగించేసారు. అందరూ మంచి ఊపు మీద ఉన్నారు ఇక. కాబట్టి నాకైతే మస్తు ఎంజాయ్మెంట్, ఎగ్జైట్మెంట్గా అనిపించింది. నాకైతే మస్తు ఎంజాయ్ చేసినాం. అందరు కలిసి ఎవరు కూడా మిస్ కాకుండా మంచిగా అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇట్లా గెట్ టుగెదర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మీట్ అయినాం కాబట్టి నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సరే మరి దోస్తులు, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరేనా? అందరూ మాత్రం ఎంజాయ్మెంట్గా చాలా ఎంజాయ్మెంట్ చేసిండ్రు. ఒప్పు అంటే ఒప్పు మీద ఉన్నారు. ఎవరికి నచ్చిన విధంగా 6 డ్యాన్సులు చేయడం జరిగింది. డ్యాన్సులకు అయితే కుదవలేదనుకో, చిన్న చేసారు ప్రతి ఒక్కరు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.